ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లా కిష్టారం అటవీ ప్రాంతంలో మరో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మరోవైపు ఉదయం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయని సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లా కిష్టారం అటవీ ప్రాంతంలో మరో ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతుంది. రెండు రోజుల క్రితం మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలని మట్టుబెట్టినటువంటి భద్రతా బలగాలు రెట్టించిన ఉత్సాహంతో మొత్తం ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి అన్ని జిల్లాల పరిధిలో ఏదైతే మావోయిస్ట్ పార్టీ విస్తరించినటువంటి బీజాపూర్, దంతెవాడ, కొండగాం, అట్లాగే బస్తర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి సుకుమా జిల్లాల పరిధిలో విస్తృతంగా కూంబింగ్ చేస్తున్నారు. ఆ క్రమంలో ఇవాళ కిష్టారం అటవీ ప్రాంతంలో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో ఒక మావోయిస్టు మృతి చెందినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈ హోరాహోరీగా కాల్పులు కొనసాగుతున్నట్టు చెప్తున్నారు. నిన్న ఇదే ఏరియాలో ఎన్కౌంటర్ కొనసాగింది. ఒక జవాన్ మృతి చెందారు, ఒక మావోయిస్ట్ కూడా మృతి చెందినట్టుగా సమాచారం వచ్చింది. మొదట 5 మంది జరిపినట్టు చెప్పారు, ఆ తర్వాత దాన్ని ఒకటి కుదించినట్టుగా కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా సుకుమా జిల్లాలో పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో దానికి కొనసాగింపుగానే ఎన్కౌంటర్ జరుగుతున్నట్టుగా సమాచారం ఉంటుంది. ఒక మావోయిస్టు మృతి చెందినట్టు చెప్తున్నారు. మొత్తం భద్రతా బలగాలంతా కూడా గత 6-7 నెలల కాలంలో మొత్తం అబూజ్మాన్ అటవీ ప్రాంతంతో పాటు దండకారణ్యం, కర్రగుట్టల ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెడపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ మావోయిస్టులు తారసపడిన ఎన్కౌంటర్ చేసేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఏకంగా మావోయిస్ట్ పార్టీ సుప్రీం కమాండర్ ని వేటాడి అంతమొందించినటువంటి పరిస్థితులు గత 2-3 రోజుల నుంచి చూస్తున్నాం. బుధవారం రోజున జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ పార్టీ సుప్రీం కమాండర్ నమాల కేశవరావు కూడా డిఆర్జీ దళాలు మట్టుబెట్టాయి. ఆ నేపథ్యంలో వరుస ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సుకుమా జిల్లా వైపు మావోయిస్టులు వచ్చారనేటువంటి సమాచారం ఉంది. కొంతకాలంగా సుకుమా జిల్లా ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలకు తగ్గినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అబూజ్మాడ్ లోపలికి ఇంతలా ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో అంటే మెయిన్ పర్సన్సే ఎన్కౌంటర్ అవుతున్న పరిస్థితుల్లో వాళ్ళు ఏమైనా లొంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా మావోయిస్టులు స్వతహాగా? లొంగిపోయేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా మావోయిస్ట్ పార్టీ గన్నులు విడిచిపెట్టి ముందుకు రావాలంటే ఒక షరతు పెడుతున్నారు. ఒకవేళ ఆయుధాన్ని విడిచిపెట్టి బయటకు వస్తే తమ ప్రాణాలకు రక్షణ ఉంటుందా లేదా అనేటువంటి మల్లగులలో మావోయిస్ట్ పార్టీ క్యాడర్ అంతా ఉన్నట్టు కనపడుతుంది. ఇటు పక్కనేమో గన్ను వదిలిపెడితే తప్ప చర్చలు జరిపే పరిస్థితి లేదు. అసలు చర్చలు కాదు, ముందు గన్నులు వదిలిపెట్టి మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా లొంగిపోతే ఆ తర్వాత ప్రభుత్వ పరంగా వారికి రావాల్సినటువంటి పునరావాస చర్యలు చేపడతామని ప్రభుత్వం చెప్తుంది. కానీ లొంగిపోయేందుకు మాత్రం మావోయిస్ట్ పార్టీ సంబంధించిన అగ్రనాయకత్వం అంతా కూడా సిద్ధంగా ఉన్నట్టు కనపట్లేదు. శాంతి చర్చలకైతే తాము సిద్ధంగా ఉన్నామంటున్నారు. కొంతమంది మావోయిస్ట్ పార్టీ ఉన్నటువంటి క్యాడర్ లో కొంతమంది ఇప్పటివరకు లొంగుబాట్లు చేస్తున్నారు, మరి కొంతమందిని అరెస్టు చేస్తున్నారు. ఆ రెండు వైపుల నుంచి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు ఎన్కౌంటర్లకు కూడా ఉధృతం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఇంత పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఎక్కడికెక్కడికి మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక బహుముఖ వ్యూహంతో పోతున్నారు. ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి అన్ని జిల్లాలలో కూడా డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా దళాలను మోహరించడంతో పాటు అదనపు బలగాలైనటువంటి సిఆర్పీఎఫ్ ను కూడా రంగంలోకి దింపి కూంబింగ్ ఆపరేషన్ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టుల ఏరివేత జరుగుతోంది. అయితే దీనిపైన ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. ఏకపక్షంగా వేటాడటాన్ని కూడా ప్రజా సంఘాలు అట్లాగే వామపక్ష ఉద్యమ సంఘాలు కావచ్చు, తర్వాత మావోయిస్టు పార్టీ సానుభూతి పరులు కావచ్చు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. చర్చలు జరపాలి, మావోయిస్టులకు ఒక అవకాశం ఇవ్వాలన్నటువంటి డిమాండ్ కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. ఇప్పటి వరకైనా దాని మీద ఎటువంటి స్పందన రాలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ ఎన్కౌంటర్లు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. వరుస ఎన్కౌంటర్లలో తమ సభ్యులను కోల్పోతున్నట్టు మావోయిస్ట్ పార్టీ పదే ఇప్పటి వరకు దాదాపు 2 నెలల కాలంలో 4 సార్లు విజ్ఞప్తులు చేసింది.
అయినప్పటికీ కూడా కేంద్ర Right. ప్రభుత్వం కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించడం లేదు. ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. కిస్టారాకు సంబంధించిన ఎన్కౌంటర్ కూడా ఇంకా కొనసాగుతున్నట్టు చెప్తున్నారు. మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు సునీత. రైట్ సంబా, థ్యాంక్ యూ.